ప్రపంచంలో అందరికీ ఆహారం ఇచ్చే అమృతేశ్వరావిడ. ఆ తల్లి అమృత స్వరూపిణి. అంతేకాదు దేవతలకు స్వాహారూపంతో, పితృదేవతలకు స్వధారూపంతో తిండి పెడుతోంది. ప్రతి జీవులకి అమృతాన్ని ఇస్తున్న తల్లి అమృతేశ్వరీ దేవి. ఆవిడే శతాక్షి. తన 100 కన్నుల్లోంచి, అనంత నేత్రముల నుంచి అద్భుతమైన అమృత వృష్టిని, కరుణామృత వృష్టిని కురిపించిందట. ఇది తెలుసుకోవాలండి. ఆ సాధన చేసి అమృతేశ్వరి విద్యను ఉపాసన చేయగలిగితే అటువంటి వాడు అలాంటి అమృత వర్షాన్ని కురిపించగలడు కూడా. అమ్మ దయితం. దానికి సంబంధించిన ఘట్టం కూడా చరిత్రలో మరికొంది, తర్వాత చూద్దాం. మొత్తానికి భక్త కల్పద్రుమే అని ఆనందించారు. అంతవరకు ఎండిపోయినటువంటి పృథ్వీపైన, జీవులపైన అమ్మ అమృతవర్షం కురియగానే తాపం పోయిందిట. ఒక్కసారి ఎన్ని ఏళ్ల తాపం ఒక్కసారి పోయి మనస్సు శాంతిని పొందింది, ప్రసన్నతని పొందింది, ఆహ్లాదాన్ని పొందింది. అమ్మ కనుచూపులు మనపై వర్షిస్తే జన్మజన్మల తాపత్రయాలు తొలగుతాయి. అది ఇందులో గ్రహించవలసింది. శాంతిని పొందారు. అప్పుడు ఆకలి ఇంకా తెలిసి వచ్చింది. ఇప్పుడు తడిసింది అదంతా, మళ్ళీ పంటలు రావడానికి సమయం పడుతుంది. ఈ లోపల అమ్మ ఆకలేస్తోందమ్మా అని. అందుకే ఇవన్నీ పట్టుకొచ్చాను రా నాన్న అన్నదిట. ఆ చేతిలో రకరకములైన శాఖములు, పళ్ళు అన్నీ ఉన్నాయి. వెంటనే రెండని అందరికి ఇచ్చిందిట. ఆ చేత్తో ఆ మాత్రం పట్టుకుని సరిపోతాయా? ప్రపంచంలో ప్రతి జీవులకి సరిపోయే ఆ చేతిలో ఉన్నవి అందరికీ అందించింది ఆ తల్లి. అప్పుడు వారు ఆ శాఖములన్నీ పొందారు. కనుకనే శతాక్షిగా కనబడింది, శాకంభరిగా అనుగ్రహించింది తెలుసుకోవాలి. కనుక ఈ స్వరూపం శతాక్షి శాకంభరి అన్నారు ఇక్కడ. అంటే ముందు అమృతం కురిపించింది, తర్వాత కడుపు నింపిందండి. ప్రపంచంలో ఎవరికి ఏది ఇవ్వాలో ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అది ఇవ్వాలి. అందరికీ ఒకటే ఇస్తే మహాప్రమాదం. ఎవరికి ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇవ్వాలో తెలిసే తల్లావిడ, తెలుసుకునే తల్లావిడ. అలా తెలుసుకుంటుంది. ముందు పిల్లవాడు ఆకలి కనిపెట్టాలి, తర్వాత ఆకలి పోయే ఆహారం వండి పెట్టాలి. అంతే కదా. వాడి ఆకలి ఏమిటి, వాడికి ఆహారం ఏంటి, వాడి ఆరోగ్యం ఏంటి, వాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని కదా పెట్టాలి. అదేవిధంగా సర్వజీవుల్ని అమ్మ గమనించుకుంటుంది. గమనించుకుంటున్నప్పుడు శతాక్షి, వాళ్ళకి కావలసింది పెట్టేటప్పుడు శాకంభరి. ఇది తెలుసుకోవాలి. అది శతాక్షి వేరు, శాకంభరి వేరు కాదు, రెండూ ఒకటే. ఈ శతాక్షి శాకంభరిని కొంచెం పేరు మారిస్తే శతాక్షి విశాలాక్షి, శాకంభరి అన్నపూర్ణ. ఈ శతాక్షి శాకంభరియే విశాలాక్షి అన్నపూర్ణ. ఎందుకు ఈ కథ వచ్చిందో తెలిసింది కదా. ఇది పూర్ణమైన కథగా చెప్తున్నాడు ఎవరు? వ్యాసుడు. జనమేజయంతో ఇది పూర్ణ వృత్తాంతం చెప్తున్నాడు. ఇది సామాన్యం కాదు. ఇది ఇంకెన్ని చేస్తుందో చూడండి ఈ తల్లి. మొత్తానికి స్వాదూని ఫలమూలాని భక్షణార్థం దదౌ శివ నానా విధాని చాన్నాని పశుభోజ్యాని యాని చ కమ్యానంతర సంయుక్త జ్ఞానవీనోద్భవం దదౌ శాకంభరీతి నామాపి. ఈ విధంగా అందరికీ ఆహారం ఇవ్వడం వల్ల అమ్మకి శాకంభరి అని పేరు. ముందు కనిపెట్టుకుని చల్లబరిచింది, తర్వాత అన్నం పెట్టిందండి. మంటలన్నీ ఆరే, ఆకలి మంటతో సహా హాయిగా ఉన్నారు అందరూ. ఈ లోపల సందడి, ఆనందం, సందడి సందడి. దేవతలు, ఋషులు అందరూ ఆనందపడిపోతున్నారట. పైగా అమ్మని స్తుతిస్తున్నారు. ఈ కోలాహలం అంతా విన్నట్టు వాడు ఎవడు? రాక్షసుడు. ఇదేమిటి, ఇది కోలాహలం వస్తుంది హిమత్పర్వతం మీద, నేను అన్నీ ఎక్కడికక్కడ లాగేసుకుని నా చేతులు పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఏమైందా అని వెళ్ళేటప్పుడే కనబడ్డారు ఇక్కడ దేవతలు. ముందు చారుల్ని పంపించాడు, ఏం జరుగుతుందో చూడండి అని. ఆ గూఢచారులు చెప్పారు. వెంటనే అక్షౌహిణి శానలు తీసుకుని బయలుదేరి పెట్టారు. వీళ్ళు ఏదో మళ్ళీ మాయ పన్నారు. ఇన్ని వేదాలు దాచేసినా వీళ్ళు ఇలా తయారైపోయారంటే నిజంగా ఆశ్చర్యం అండి. ప్రపంచంలో ఇలాంటి రాక్షస జాతి ఆశ్చర్యపోయేటట్టు భారతదేశం ఎప్పుడూ ఎదుగుతూనే ఉంది. ఎన్నో శాస్త్రాలను తగలబెట్టారు, శాస్త్రవేత్తల్ని నరికారు. కానీ భారతదేశంలో ఇంకా యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమి దేశం, ఏమి సంస్కృతి, ఏమి అద్భుతమైన జ్ఞానం మనది తెలుసుకోండి. అందుకు రాక్షస జాతి నాశనాల కథలు అప్పటివెప్పటివో కాదు, ఇప్పుడిప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఎలాంటి రాక్షసుల నుంచైనా మనల్ని కాపాడడానికి మా అమ్మ జగదంబ దుర్గమ్మ ఉన్నది. అది ధైర్యం కావాలి మనందరికీ. ఆ తల్లిని ప్రార్థించి అమ్మా తిరిగి భారతదేశంలో వేద విజ్ఞానం వర్ధిల్లాలి, వేదాన్ని నమ్ముకుని వైదిక దేవతలను ఆరాధించే సనాతన హైందవ భారతీయ ధర్మం కాపాడబడాలి. ఆ దేవతలను ఆరాధించే ఆలయాలు పచ్చగా పరిపూర్ణంగా శోభాయమానంగా ఉండాలి. ఆలయాలున్న క్షేత్రాలు కళకళ్లాడుతూ ఉండాలి. అవి జాగ్రత్తగా చూసుకుని బుద్ధి మాకు పుట్టాలి. విశాలాక్షి అన్నపూర్ణ దుర్గమ్మకు మనం ప్రార్థన చేసుకుందాం ఆర్తితో. ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం వీళ్ళందరూ పొందారో అప్పుడు ఈ రాక్షసులు వెంటనే సైన్యములతో సహా వచ్చారు. వీళ్ళకి మళ్ళీ ఏదో దొరికిందిరా బాబు, నాశనం చేయాలని సైన్యాలతో సహా వస్తున్నారు. అప్పుడు వాళ్ళ కోలాహలం చూడగానే దేవతల అధాటనున్నవాళ్ళు త్రాహి త్రాహీతి వాక్యాన్ని ప్రోచు సర్వే ద్విజామరాహ. అక్కడున్న ఋషులు దేవతలు త్రాహి త్రాహి అని పరిగెత్తారు అమ్మ దగ్గరికి. ఒక్కసారి పిల్లలు అమ్మతో మాట్లాడుతుంటే ఏదైనా ఒక భయంకరమైన వాళ్ళు వస్తే అమ్మ అని పరిగెట్టినట్టు పరిగెత్తారండి. అలా పరిగెత్తడమేనే చేతనవాలి.
అటు ఇటు పారిపోకుండా అమ్మ దగ్గరికి వెళ్ళగలిగితే ఇంకేం కావాలి అని త్రాహి త్రాహి అని అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆ తల్లి ఒక్కసారి చూసింది వస్తున్న వాళ్ళు ఎవరు, ముందు ఈ పిల్లల్ని కాపాడాలి. తన చేతిలో ఉన్న చక్రాన్ని విసిరిందిటండి ఒక్కసారి. ఆ చక్రం గగనమండలంలోకి వెళ్ళి తిరుగుతోంది. వాళ్ళు వేస్తున్న ఆయుధాలు అస్త్రశస్త్రాలు ఏవి కూడా వీళ్ళకి తగలకుండా చక్రం అడ్డుకుంటుంది అక్కడ. ఆ విధంగా తన చక్రంతో ఒక రక్షణని ఏర్పరిచింది ఆ తల్లి. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, అమ్మ అనుగ్రహాన్ని చూస్తున్నారు. అప్పుడు ఆ రాక్షసుడు ఇంకా లాభం లేదని అమ్మవారి మీద బాణములు వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కరేనండి నిలబడి ఉన్నారు, దయగా ఉన్నారు. అన్నం పెట్టారు. దయతో చూసి అన్నం పెట్టినప్పుడు ఎంత సౌమ్యంగా ఉంటుందండి అమ్మ. అలాంటి సౌమ్యురాలిపై ఇన్ని అస్త్రశస్త్రాలు వేస్తే తట్టుకోగలదా? తట్టుకుంటుంది. ఎందుకంటే ఆవిడ సౌమ్యంగా ఉండడమే కాదు, ఘోరంగా కూడా ఉండగలదు కదా. వెంటనే అంతవరకున్న సౌమ్య రూపాన్ని మార్చింది ఆ తల్లి. ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే అమ్మ ఉగ్రరూపం ధరించిందో మహాబలము సర్వదేవ శక్త్యాత్మకమైన సింహం అక్కడికి వచ్చినది. ఆ సింహవాహనారూఢయ్యి అమ్మ గోచరించింది మొత్తం అసురులందరికీ. ఇంకా వాళ్ళు వేస్తున్నటువంటి బాణములు అస్త్రశస్త్రములు ఇవన్నీ అమ్మ చూస్తూ ఉన్నది. అమ్మ నుంచి రకరకాల శక్తులు వస్తున్న శక్తుల పేర్లు చెప్తున్నాడు చూడండి, వింటే చాలు ధన్యులు మెప్పుతాం. తతో దేవీ శరీరాత్తు నిర్గతా స్త్రీ తీవ్రశక్తయ అన్ని ప్రతాప శక్తులు వెలికి వస్తున్నాయి. వాళ్ళెవరు అంటే దశమహావిద్యలు ఒక్కసారి వెలికి వచ్చేట. కాళికా తారిణి బాలా త్రిపుర భైరవి రమ బగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి. దశమహావిద్యలు చెప్పారు. కాళి, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. ఇవి దశమహావిద్యలు. ఈ దశమహావిద్యలు అమ్మవారు దక్షయజ్ఞానికి వెళ్ళేటప్పుడు శివుడికి చూపించారు అని ఉన్నది, ఇప్పుడు చూపించారు అన్నది. రెండిట్లో ఏది నిజం అంటే రెండూ నిజం. అప్పుడు శివుడికి చూపించి ఉపాసనా పద్ధతులు ఆయన చేత రాయించారు. ఇక్కడ అసురుడు ముందు చూపించి అసురు శక్తులను మట్టుబెడుతున్నారు. ఈ కథలో అమ్మవారు అన్ని రూపాలు వచ్చాయి, అందుకు ఎంచుకున్నాను. ఇక్కడ దశమహావిద్యలు వచ్చాయి అమ్మవారి నుంచి. కాళికా తారిణి బాలా త్రిపుర భైరవి రమ బగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి చిన్నమస్త గుహ్యకాళి కామాక్షి తులజాదేవి జంభిని మోహిని దశసాహస్ర బాహుక. తులజాదేవి మొత్తం అమ్మ రూపాలన్నీ వచ్చాయండి వీరికి. పైగా 10,000 చేతులతో ఒక తల్లి వచ్చిందిట. ఆ స్వరూపం చూడండి ఎంత విస్తారంగా ఉన్నదో. మొత్తానికి ముందు వచ్చిన స్వరూపాలు 32 వచ్చాయిట. ఈ 32 రాగానే అక్కడ శక్తి గణములు వాటితో పాటు దివ్య దుందుభీనాదములు ఇవి చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన శక్తుల్లో 32 తర్వాత మొత్తం 64 తర్వాత వచ్చాడు. 32 తర్వాత అంటే శక్తి పెరిగిపోతుంది క్రమక్రమంగా శక్తులు. ఆ తర్వాత అనంత శక్తులు వచ్చాయట. లెక్కలేనన్ని శక్తిమూర్తులు ఒక్క అమ్మలోంచి వచ్చాయండి. కనిపించింది ఒక్కరు, వచ్చినవెన్నో. ఒక సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా ఈ శక్తులన్నీ వచ్చి వాడు తెచ్చిన అక్షౌహిణీ శాలలన్నిటి మట్టి పెట్టే ఈ శక్తులు. ఆ దుర్గముణ్ణి అమ్మవారు త్రిశూలంతో సంహరించారు. దుర్గమాసుర సంహారం చేసినందుకు తల్లికి దుర్గా అని పేరు వచ్చింది. ఇప్పుడు ఒక్క తల్లి ఎన్నయింది చూడండి. శతాక్షి శాకంభరి అయింది, అనగా విశాలాక్షి అన్నపూర్ణ అయినది, దుర్గమ్మ అయినది. తర్వాత దశమహావిద్యలకి ఆవిడే ఆధారమైంది. అప్పుడు మొత్తం దేవతలందరూ ఆనందించి అమ్మవారికి నమస్కారం చేసి, తల్లి లేని పిల్లలు ఎలా దిక్కులేని వాళ్ళు అవుతారో నువ్వు లేని ప్రపంచం కూడా అలా దిక్కులేనిది అవుతుందమ్మా, అందుకు నీ దిక్కుంటే అన్ని దిక్కులు ఉన్నట్లే అని అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు ఆ తల్లి ఆ దుర్గముడు అపహరించిన వేద విద్యనంతటినీ తిరిగి సృష్టించి ఇచ్చారట. ఆవిడ ఇచ్చి ఆ దేవతలకి ఋషులకు అందించి వీటిని కాపాడుకోండి, ఇది నా మరో శరీరం అందుకండి. గొప్ప మాట చూడండి. ఇక్కడ వేదములు నా మరో శరీరం కనుకనే వేదాన్ని ఉపాసించేవాళ్ళు, వేద మార్గం ప్రకంగా నడిచేవాళ్ళు నన్ను ధ్యానించినట్లే. అందుకే వేదమనగా ధర్మము, ఆ ధర్మము నా స్వరూపము, దీని ప్రకారం జీవించండి అని అమ్మవారు ఇప్పుడు ఆమ్నాయములన్నీ తిరిగి ఇచ్చారు కనుక వేదములన్నీ ఇచ్చింది. చూడండి, అసుర సంహారం చేసింది, అన్నం పెట్టింది, చల్లగా చూసింది, వేద విజ్ఞానాన్ని ఇచ్చింది. ఒక్క అవతారంలో ఎన్ని చేసిందో తల్లి. అందుకే అవతారం దివ్యమైనది. పైగా వేదములు కూడా కళ్ళల్లోంచి సృజించింది కనుక ఆమ్నాయాక్షి అనే పేరుతో, మనకి వేదారణ్యం అనే పేరుతో తిరుమలకి సమీపంలో అమ్మవారు ఆమ్నాయాక్షి అనే పేరుతో ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు అక్షులేంటి? శతాక్షి, విశాలాక్షి, అనంతాక్షి, కామాక్షి, మీనాక్షి, ఇంద్రాక్షి, ఆమ్నాయాక్షి. ఎన్ని పేర్లు చూడండి ఇక్కడ అమ్మవారికి. కనుక ఎన్ని అక్షుల తల్లి ఆవిడ, అనంతాక్షి. కనుకనే అనంత దర్శన శక్తితో ప్రపంచాన్ని కనిపెట్టుకుంటూ అనుగ్రహిస్తున్న తల్లి అని తెలిస్తే ఎంత ఆనందం ఉంటుంది. ఇదయ్యా అమ్మ యొక్క అనుగ్రహ వైఖరి ఇలా ఉంటుంది కనుక ఓ జనమేజయ తస్మా సర్వప్రయత్నేన భజరాజన్ మహేశ్వరిం. అందుకు మానవ జీవితం దొరికేక అన్ని రకాలుగా ప్రయత్నించి అమ్మవారిని ఆరాధించి చాలు, తరించుతావు. ఇక ఆరాధించేటప్పుడు విరాట్ రూపంగా ఆరాధించడం ఒకటి, అంటే విరాట్ రూపం అంటే విశ్వమంతా అమ్మ రూపం ఆరాధించడం ఒకటి.
సూత్రరూపంగా ఆరాధించడం ఒకటి, అంటే ప్రతివారిలో అంతర్యామి అమ్మయే అని భావించడం ఒకటి. మూడవది ఆత్మస్వరూపంగా దర్శించడం ఒకటి. ఈ 3 రకాలుగా ఆరాధించు అంటే విరాట్ రూపము, సూక్ష్మ రూపము, అంతర్యామి అయిన ఆత్మరూపము, 3 రకములుగా అమ్మవారిని ఆరాధించాలి అని బోధించి, ఇది చెయ్యగలిగినటువంటి వాడు జన్మ చరితార్థం చేసుకుని చతుర్విధ పురుషార్థములు పొందగలుగుతున్నాడు. ధర్మార్థ కామములు వ్యవహార జీవితంలో పొందుతూ పరమార్థానికి కావలసిన మోక్షము కూడా లభిస్తున్నది. అందుకే చతుర్వర్గ ఫలము ఇవ్వగలిగేదే అమ్మవారి ఆరాధన, ఉపాసన అని చెప్తూ దేవీ గీత పూర్తి చేసుకున్నాం. అమ్మవారి యొక్క పరిపూర్ణ సర్వదేవతాత్మక శక్త్యాత్మక తత్వాన్ని శాకంభరీ కథ ద్వారా మనం తెలుసుకొని ధన్యులమయ్యాం. ఇక మన హృదయం ఎప్పుడూ కూడా దేన్ని భావిస్తే అదే అవుతుందిట. అందుకు నిరంతరం అమ్మ లోకాన్ని భావిస్తే మన లోకం అదే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ భావిస్తే తర్వాత అక్కడికే చేరుతాం. ఎందుకంటే నువ్వు ఏది భావిస్తావో అదే అవుతావని శాస్త్రం. అందుకు నిరంతరం అమ్మ లోకాన్ని భావించితే ఆ లోకం ఇక్కడే సాక్షాత్కరింపజేసుకోవచ్చు, ఈహంలో జీవన్ముక్తి పొందవచ్చు. ఇక్కడ సాక్షాత్కరించలేకపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. అందుకు అన్నిటికీ ఫలంగా చెప్పబడ్డటువంటి ఆ దివ్యమైన అమ్మవారి లోకాలని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకోవాలి, అందులోకి మనం ప్రవేశించాలి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.